ప్రైజ్ ది లార్డ్. ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు వాక్య భాగం మనం చూసినట్లయితే నిర్గమకాండంలో 14వ అధ్యాయం 25వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 25. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి పారిపోవుదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. And the Egyptians said, Let us flee from before Israel, for the Lord fights for them against Egyptians. Hallelujah. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా ఆయన పోరాడబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలను బట్టి అయితే చింతిస్తున్నావో, వేటిని జయించలేను, వేటిని ఎదిరించలేను, వేటి వలన నా జీవితం ఆగిపోతుంది, వేటి వలన నేను ఉద్యోగం పొందుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు వాటితో యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా వాటితో యుద్ధం చేయబోతున్నాడు. అవన్నీ కూడా పారిపోబోతున్నాయి. హల్లెలూయా. వాక్య భాగాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మార్గంలో వారు వెళ్తూ ఉండంగా మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు ఆ యొక్క మధ్యలో నుంచి నడుస్తున్న ఇశ్రాయేలీలను ఐగుప్తి వాళ్ళు వెంబడిస్తున్నారు. ఐగుప్తీయులు రథాలపైన వస్తున్నారు, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఐగుప్తీయుల పక్షాన బహుశా రాజు ఉన్నాడు, వారి దగ్గర బహుశా రథాలున్నాయి, గుర్రాలున్నాయి. కానీ ఇశ్రాయేల్ దగ్గర ఎవరున్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన వారి పక్షంగా ఉండి వాళ్ళు యుద్ధము చేయకపోయినప్పటికీ, వాళ్ళ దగ్గర సామర్థ్యము లేకపోయినప్పటికీ, వారి దగ్గర గుర్రములు రౌతులు ఏవి లేకపోయినప్పటికీ దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షాన కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. అలా వారు ఆ ఇశ్రాయేలీయులను వెంబడిస్తున్న సమయంలో అనుకోకుండా వారి యొక్క రథముల యొక్క చక్రములన్నీ కూడా విరిగిపోయి ఊడిపడిపోతున్నాయి. దేవుడు ఆ విధంగా చేశాడు. దానిని చూసినటువంటి ఆ ఐగుప్తీయులు అప్పుడు తెలుసుకున్నారు, వీరు ఒంటరి వారు కాదు, వీరితో పాటు వీరు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. వారి పక్షాన వారి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మనము గెలవలేము, మనం పారిపోదాము రండి అని ఒక్కొక్కళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారట. ఈరోజు నీ పక్షాన ఎవ్వరు లేరని నీ శత్రువు అనుకుంటున్నాడేమో, నీకు తోడుగా ఎవ్వరు లేరని నీ బంధువులు అనుకుంటున్నారేమో, నీకు సహాయంగా ఎవ్వరు లేరని నిన్ను ఏ విధంగా అయినా బాధపరచాలి అని ఆలోచిస్తున్న వారు అనుకుంటున్నారేమో. వారికి ఇప్పుడే తెలియదు, నీ పైకి వచ్చినప్పుడు, నీతో వారు పోరాడుతున్నప్పుడు వారికి అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా? వారి పక్షాన వారు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు అని. అప్పుడు నీతో వారు యుద్ధము చేయలేక పారిపోతారు. ఈరోజు నీతో యుద్ధం చేస్తుంది ఏంటి? అనారోగ్యమా, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, ఏదైతే నీతో యుద్ధం చేయడానికి వస్తుందో, ఏ మనుషుడైతే నీతో యుద్ధం చేసి గెలవాలి, నిన్ను దోచుకోవాలి, నిన్ను కృంగదీయాలి, నిన్ను ఓడించాలని వస్తున్నారో వారితో పాటు యుద్ధం చేసేది దేవుడే గనుక భయపడకు. దేవుడు వారందరినీ పారిపోయేలాగా చేస్తాడు. నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలనైనా ఈ సమయంలో తండ్రి, మా పక్షాన ఉంటానని, మాతో యుద్ధం చేసే వారితో మీరే యుద్ధం చేస్తారని, అయా మా సమస్యలు, మా శత్రువులు పారిపోయేలాగున తండ్రి మీరు చెయ్యబోతున్నారని చాలా సుస్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, వారందరి కుటుంబాలను ఆశీర్వదించండి. బిడ్డలకున్న కష్ట సమయంలో నుంచి, దుఃఖ సమయంలో నుంచి వారిని లేవనెత్తండి. అయ్యా, ఈరోజు చేస్తున్న పనులను ఆశీర్వదించండి, ప్రయత్నాలను దీవించండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రయాణాల్లో తండ్రి వారికి తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. మీ సహాయము, మీ రక్షణ ఈ రోజంతా
ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఈ యొక్క వాక్యాన్ని వారందరి జీవితంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.